హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీరో టు స్క్రిప్ట్. ఈరోజు మీకు నిన్న వీడియోలో చెప్పినట్టు ఎరేస్ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ లెర్నింగ్ సి. ఈ ఎరే అనేది చాలా సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎరే టాపిక్. ఎరే అంటే ఏం లేదు, ఒకే టైప్ ఆఫ్ వేరియబుల్ని సైడ్ బై సైడ్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకోవడాన్ని ఎరే అని అంటారు. See here. An array is the collection of side-by-side memory locations and all the memory locations are of same type and same name. Each individual memory location uniquely identified by its name and subscript. Subscript ante index. దీన్ని subscript or index అని అంటారు ఈ వాల్యూని. Index starts with 0 or 1. Maximum 0తోనే స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో బై డిఫాల్ట్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఎగ్జాంపుల్లో ఇంటి ఏ ఆఫ్ 10 అని తీసుకున్నాను అనుకో, ఏ అనే నేమ్తో 10 మెమరీ లొకేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీన్ని ఎరే అని అంటారు. అంటే సేమ్ వేరియబుల్తోనే సేమ్ డేటా టైప్తోనే మనం ఎంత అయితే వాల్యూ ఇండెక్స్లో ఇస్తామో అన్ని నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ ఎరేస్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎరేస్ మెయిన్లీ: సింగిల్ డైమెన్షనల్ ఎరే, డబుల్ డైమెన్షనల్ ఎరే అండ్ మల్టీ డైమెన్షనల్ ఎరే. ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ ఎరే. సింగిల్ డైమెన్షనల్ ఎరేలో ఓన్లీ 1 డైమెన్షన్ ఉంటుంది, లైక్ దిస్. అంటే సింగిల్ లైన్లో వస్తాయి అని అర్థం. ఈ సింగిల్ డైమెన్షనల్ ఎరేని క్రియేట్ చేయడానికి మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది డిక్లేరింగ్ ఎరే, ఇనిషియలైజింగ్ ఎరే అండ్ యాక్సెసింగ్ ఎరే. డిక్లేరింగ్ ఎరే అంటే ఫస్ట్ వీ కెన్ డిక్లేర్ ద సింగిల్ డైమెన్షనల్ ఎరే బై యూజింగ్ ఫాలోయింగ్ సింటాక్స్. ఈ సింటాక్స్ యూస్ చేసి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ డేటా టైప్ స్పేస్ ఇచ్చి ఎరే నేమ్, ఇండెక్స్ అదే సైజ్ వాల్యూ రాసుకుంటాం బ్రేస్లో, సెమీకాలం. ఇది డిక్లేరింగ్ ఎరేకి సింటాక్స్, డిక్లేరింగ్ సింగిల్ డైమెన్షనల్ ఎరే సింటాక్స్. దీనికి ఎగ్జాంపుల్ డేటా టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాం అనుకో, ఇంట్ అని రాసుకుంటాం. ఎరే నేమ్ ఏ అనుకుందాం, సైజ్ ఒక 5 ఇచ్చాము. అప్పుడు ఇలాగా 5 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0, 1, 2, 3, 4 ఇవన్నీ ఉన్నాయి, 5 లొకేషన్స్ ఉన్నాయి. అలాగా 5 మెమరీ లొకేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇది నార్మల్ కంపైలర్ కాబట్టి ఇక్కడ మనకి 2 bytes ఆఫ్ మెమరీ డిఫరెన్స్ అనేది వచ్చిందంటే మెమరీ అనేది నార్మల్ కంపైలర్లో 2 bytes ఆక్యుపై చేస్తుంది ఇంటిజర్ డేటా టైప్కి. అదే ఆన్లైన్ కంపైలర్ అయితే 4 bytes తీసుకుంటాం. ఇక్కడ మీరు అడ్రస్ ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి అడ్రస్ అనేది కనిపించదు అది. సో మనం ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం వల్ల అడ్రస్ అలా తీసుకున్నాం. అలాగే లాంగ్ ఆర్ క్యారెక్టర్ ఏదైతే అది అలా తీసుకుంటాం. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ ఇనిషియలైజింగ్ ఎరే. ఇనిషియలైజింగ్ ఎరేలో మనకి మొత్తం 3 టైప్స్ అనేవి ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియలైజింగ్ ఎరే వైల్ రైటింగ్ ద ప్రోగ్రామ్ అండ్ సెకండ్ది ఇనిషియలైజింగ్ ఎరే వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఇవి 2 టైప్స్. ఫస్ట్ ఇనిషియలైజింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియలైజింగ్ వైల్ రైటింగ్ ద ప్రోగ్రామ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, ఆఫ్టర్ డిక్లరేషన్ అని 2 ఉంటాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే డేటా టైప్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఇచ్చేస్తాం డైరెక్ట్. లేకపోతే ఇది సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఎరే నేమ్ లోపల సైజ్ ఇవ్వకుండా కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఇవి 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఇన్ ఇనిషియలైజింగ్ ఎరే ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్కి. అండ్ ఇనిషియలైజింగ్ ద ఎరే ఆఫ్టర్ డిక్లరేషన్ అంటే సేమ్ ఇలా జస్ట్ ఎలా అంటే ఇలా ఇంటి A5 ఇలా రాసిన తర్వాత దీని కింద లైన్లో scanf %d, ampersand a of I అని రాసుకుంటే సరిపోతుంది లూప్లో పెట్టేసి. అలా scanf రాసుకుంటే దాన్ని ఇనిషియలైజింగ్ ద ఎరే వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ అని అంటాం. దీన్నే ఆఫ్టర్ డిక్లరేషన్ కూడా అంటారు. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎరే. యాక్సెసింగ్ ఎరేకి సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూస్, ప్రింట్ఎఫ్ స్పెసిఫికేషన్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్. ఇది ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ ఎరే. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇదిగో, ఇంట్ ఏ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్లో 10, 20, 30, 40, 50 ఇలాగా 5 వేరియబుల్స్ ఇచ్చుకున్నాము. ఎందుకంటే 5 సైజ్ ఇచ్చాము కాబట్టి 5 వేరియబుల్స్ ఇచ్చాము. ప్రింట్ఎఫ్ %d, ఏ ఆఫ్ 0 అని రాసామంటే ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వమని అర్థం. ప్రింట్ అవుతుంది 10 అని. అయిన తర్వాత లూప్లోకి వస్తుంది. లూప్లో ఏముంది మనకి, ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఈక్వల్ టు 5, I ++ ఓపెన్ బ్రేస్ లోపలికి వచ్చాక ప్రింట్ఎఫ్ %d /t ఏ ఆఫ్ I అంటే I వాల్యూ 0 అయినప్పుడు 0, మళ్ళీ I ++ అయ్యాక 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదా. అలాగా 5 వచ్చే వరకు లూప్లో ఇటరేట్ అవుతూ
0 to 5 నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి ఇక్కడ. సారీ 10 to 50 నెంబర్స్ ఈ 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 6 < 5 అనేది కండిషన్ పాస్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ డబుల్ డైమెన్షనల్ ఎరే. డబుల్ డైమెన్షనల్ ఎరేలో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈజీయే. దీంట్లో కూడా డిక్లేరింగ్ సేమ్ టైప్, కాకపోతే ఇక్కడ సైజ్ బదులు రోస్ కాలమ్స్ 2 తీసుకుంటాము. సో ఇక్కడ కూడా వాల్యూస్ 2 ఇస్తాము. ఇలా బ్లాక్స్ కింద వస్తుంది, అంటే 2 into 2, 3 into 3, 4 into 4 ఇలాగా కానీ, లేకపోతే 2 into 3 అలాగా కానీ అలా వస్తాయి అన్నమాట. మ్యాట్రిక్స్ టైప్లో వస్తాయి ఇవి 2 డైమెన్షనల్ ఎరేస్ అనేవి. ఇనిషియలైజింగ్ కూడా సేమ్ అలాగే ఇందాకలాగే వాల్యూ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ సైజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ సైజ్ అనుకో, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా. కానీ ఇక్కడ 3 ఇక్కడ 2 ఆర్ ఇక్కడ 4 ఇక్కడ 3 అలా డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మనం సైజ్ అనేది అలొకేట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇనిషియలైజింగ్ ఎరే ఆఫ్టర్ డిక్లరేషన్. దీనికి సింటాక్స్ డేటా టైప్, ఎరే నేమ్, రోస్ కాలమ్స్, ఎరే నేమ్, రో ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది. సెపరేట్గా దేనిగా డిక్లేర్ చేసుకుంటాము. తర్వాత ఇనిషియలైజింగ్ ఎరే వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ అంటే సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, ఎరే నేమ్, రోస్ కాలమ్స్ తీసుకుంటాం, స్కాన్ఎఫ్లో వాల్యూ ఇస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదిగో ఇంట్ ఏ ఆఫ్ 2 2 అని తీసుకున్నారు అనుకో, స్కాన్ఎఫ్లో &A of 0 0 అలా సింగిల్గా ప్రింట్ చేసుకోవచ్చు. లేకపోతే IEJ 2 వేరియబుల్స్ తీసుకోవాలి, ఎందుకంటే రోస్ కాలమ్స్ 2 ఉన్నాయి. మీకు ఫస్ట్ చెప్పాను కదా నెస్టెడ్ లూప్స్ చెప్పినప్పుడు, ఒక I అనే వేరియబుల్ రోస్ని, అదే అవుటర్ లూప్ అనేది రోస్ని, ఇన్నర్ లూప్ అనేది కాలమ్స్ని ఇండికేట్ చేస్తుందని. ఫర్ రోస్ అండ్ కాలమ్స్ వీ హ్యావ్ టేకెన్ 2 లూప్స్. ఇది యూజ్ చేసుకుని మనం డబుల్ డైమెన్షన్లో ఇనిషియలైజింగ్ చేసుకుంటాం వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ అనేది. అండ్ నెక్స్ట్ ద యాక్సెసింగ్ ఎరే. యాక్సెసింగ్ ఎరే సింటాక్స్ డేటా టైప్, ఎరే నేమ్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2 అండ్ అప్ టు సో ఆన్ వాల్యూ n. దీనికి సింటాక్స్లో ప్రింట్ఎఫ్, ఫార్మాట్ స్ట్రింగ్, ఎరే నేమ్, రో ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్. ఎగ్జాంపుల్ కూడా సేమ్ అంతే. డేటా టైప్ ఇంటిజర్ తీసుకున్నాం, ఎరే నేమ్ మేము A of 2 2 తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఇచ్చేసుకున్నాం. కింద ప్రింట్ఎఫ్లో %d, A of 0 0 ప్రింట్ చేసుకోవడానికి అని చెప్పి ఎగ్జాంపుల్ రాసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ టైప్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఎరే. మల్టీ డైమెన్షనల్ ఎరే మీన్స్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్. అంటే సింగిల్ మ్యాట్రిక్స్ కాకుండా ఇలా డబుల్ మ్యాట్రిసెస్ కలిపేసి ఉండడాన్ని మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అని అంటాము. టు క్రియేట్ ఏ మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ త్రీ టైప్స్: డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్ అండ్ యాక్సెసింగ్. డిక్లేరింగ్ ఇందాకలాగా సేమ్, కాకపోతే ఇక్కడ రోస్ కాలమ్స్తో పాటు నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ అంతంత రాస్తే స్పేస్ కన్జ్యూమింగ్ కాబట్టి ఎక్స్ బదులు నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ బదులు ఎక్స్, నెంబర్ ఆఫ్ రోస్ బదులు వై, నెంబర్ ఆఫ్ కాలమ్స్ బదులు జెడ్ అనే వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ వేరియబుల్స్ని ఎగ్జాంపుల్స్ కింద తీసుకుని ఇలా డిక్లేర్ చేసుకుని ఆ వేరియబుల్స్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ కూడా రాసేసుకున్నాము. నెక్స్ట్ ఇనిషియలైజింగ్ కూడా సేమ్ ఇందాక ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. See here, there are 2 types of syntaxes. And initializing after declaration syntax specification array array name of xyz. And next the accessing కూడా సేమ్ స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్ రాస్తాము, అయిపోతుంది. సో గైస్, ఇక్కడితో మనకి అరేస్ టాపిక్ అయితే క్లియర్ అయిపోయింది. మీకు అరేస్ మీద ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒక 3 or 4 మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి డైరెక్ట్ నెక్స్ట్ క్లాస్కి నెక్స్ట్ టాపిక్కి కంటిన్యూ అయిపోదాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 3 or 4 ఎగ్జాంపుల్స్, సింగిల్ డైమెన్షన్ మీద ఒక ఎగ్జాంపుల్, డబుల్ డైమెన్షనల్ మీద ఒక ఎగ్జాంపుల్ అలా చెప్పేసుకుని ఆ తర్వాత స్ట్రింగ్స్కి మనం మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ పేరు స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, సింపుల్. మనం అన్ని డేటా టైప్స్ యూజ్ చేసేదాన్ని అరే అంటారు. స్ట్రింగ్స్లో ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేస్తారు, ఎందుకంటే స్ట్రింగ్ అంటేనే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏం లేదు, అరేలో ఎలా అయితే మనం నెంబర్స్ ఇస్తామో అలా క్యారెక్టర్స్ ఇచ్చేదాన్ని స్ట్రింగ్ అని అంటారు. స్ట్రింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్, యాక్సెసింగ్ చేస్తాము. అవి చేసిన తర్వాత మెమరీ అలొకేషన్ ఆర్ ఎనీథింగ్, అంటే దీంట్లో మనకి కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. డిగ్రీ సెమిస్టర్ 1 స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అనేది పక్కా కన్ఫర్మ్ సెమ్ పేపర్లో ఉంటుంది, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. If you like the video, like, share and subscribe. Thank you.